వేదవతి వీళ్ళందరూ అయితే ప్రేమ చేసిన పని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇక సేనాపతి అయితే లేచి నిలబడి అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న సేనాపతి కాసైతే భద్రావతి వీళ్ళు చూస్తూ ఏం చేస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటారు. ఇక సేన అనైతే వాళ్ళ అమ్మ పిలుస్తూ ఉంటుంది. నాన్న ఆల్రెడీ అమ్మ నన్ను నా కూతురు నా శత్రువు కొడుకుని పెళ్లి చేసుకొని సగం చంపేసింది. ఇంకా చావడానికి ఏమీ లేదు అని చెప్పి సేనాపతి అంటూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళ అమ్మ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సేనాపతి అయితే పైకి వెళ్తూ ఉంటాడు. అలా ప్రేమ రూమ్‌కి వెళ్ళి ప్రేమ బట్టలన్నీ తీసుకొని వచ్చి అక్కడ పడేస్తూ ఉంటాడు. అది చూసి భద్రావతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక ఇంట్లో దీని జ్ఞాపకాలు ఉండడానికి వీల్లేదు. ఈరోజు నుంచి నా కూతురు చనిపోయిందని అనుకుంటాను అని చెప్పి తన బట్టలు, ఫోటో అన్నీ అయితే పడేస్తూ ఉంటాడు. అలా పడేసి నిప్పు పెట్టడానికైతే రెడీ అవుతూ ఉంటాడు. అలా నిప్పు పెట్టడానికి రెడీ అవుతున్న సేన దగ్గరికైతే భద్రావతి వస్తూ ఉంటుంది. "సేన నువ్వేం చేస్తున్నావు?" అనైతే అంటూ ఉంటాడు. "ఇలాగో అక్క ఎలా అయినా అది ఈరోజు నుంచి నా కూతురు నాకు లేదు. నా కూతురు చచ్చిపోయిందని నేను భావిస్తాను" అని చెప్పి అంటూ ఉంటాడు. అని అదైతే తగలబెడుతూ ఉంటే వేదవతి అయితే భద్రావతి ఆపి "ఏం చేస్తున్నావు సేన? ఇలానే మనము నా చెల్లెలు ఇప్పుడు కూడా ప్రేమ విషయంలో మనం అదే తప్పు చేస్తున్నాం" అనైతే అంటూ ఉంటాడు. "ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అనైతే అంటూ ఉంటాడు. "మనము ప్రేమ తప్పు చేసిందని దాన్ని వదిలించుకున్నామే కానీ తన్ని ఎలా ఇంటికి తీసుకురావాలో ఆలోచించలేదు. కానీ ప్రేమ విషయంలో కూడా మనము అలాంటి తప్పే మళ్ళీ చెయ్యాలా? అలా చేయకుండా ప్రేమని మంచిగా మన కాసి మంచి మాటలతో ఇచ్చేసి మన కాసి తిప్పుకునేలా చేద్దాం" అనైతే అంటూ ఉంటాడు. "ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అనంటే ధీరజ్ గాడిలో ప్రేమలో ఏమాత్రం లేకుండా చిదిమేసి మన ప్రేమను మనము ఇంటికి తీసుకురావాలి అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటకి సేనాపతి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. "అది ఎలా అత్త" అనైతే అడుగుతూ ఉంటాడు వాళ్ళ మేనల్లుడు. "అది ఎలా అనేది చెప్తాను. కానీ ప్రేమనైతే మన ఇంటికి తీసుకొచ్చే వరకు మనము ఈ ప్రయత్నం ఆపకూడదని చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది భద్రావతి.